వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తప్పుడు నివేదికలు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకుని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆదేశం. తమ సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్స్ యూనియన్స్ ధర్నా. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్. ఎన్నికల హామీల అమలు విషయంలో ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది. శాసన మండలిలో చర్చ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. విజయవాడ 9వ డివిజన్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించిన కమిషనర్. మ్యాప్ల ఆధారంగా డ్రైన్లు శుభ్రపరచండని ఆదేశాలు జారీ చేసిన ధ్యానచంద్ర. తప్పుడు నివేదికలు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోండి స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆదేశాలు జారీ చేశారు. ఒక అధికారిపై చర్యలు తీసుకుంటే మిగిలిన అధికారులు అలా చేయరని అన్నారు. తప్పుడు నివేదికలు ఇచ్చే పద్ధతులను అధికారులు వెంటనే మానుకోవాలని హితవు పలికారు. ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగనన్న కాలనీల గురించి మాట్లాడుతూ అధికారులు ఇస్తున్న నివేదికలను వాస్తవ పరిస్థితులకు మధ్య చాలా తేడా ఉందని ఆయన అన్నారు. తప్పుడు నివేదికలు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అసెంబ్లీకి తప్పుడు రిపోర్టులు ఇచ్చిన అధికారులపై యాక్షన్ తీసుకుంటే మిగిలిన అధికారులు సెట్ అవుతారని చెప్పారు. జగనన్న కాలనీలపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని అన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ జగనన్న కాలనీలపై విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఆదేశించారని తెలిపారు. జగనన్న కాలనీలపై శాఖపరమైన విచారణతో పాటు విజిలెన్స్ విచారణ కొనసాగుతుందని చెప్పారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్ యూనియన్ ధర్నా చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున ఈ ధర్నాలో పాల్గొని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గాంధీనగర్లోని ధర్నా చౌక్ ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ధర్నాకు నేతృత్వం వహించిన ఆశా వర్కర్స్ యూనియన్ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కమల మాట్లాడుతూ ఆశా వర్కర్స్కు వేతనాలు పెంచాలని, ప్రభుత్వం సెలవులు, మెడికల్ లీవ్స్, వేతనంతో కూడిన వెటర్నరీ లీవ్లు అమలు చేయాలని కోరారు. ఆశా వర్కర్ల నియామకాలతో రాజకీయ జోక్యం ఉండకూడదని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఆశా వర్కర్ల పోస్టులను భర్తీ చేయాలన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలని, 62 సంవత్సరాల రిటైర్మెంట్ జీవోను ఆశా వర్కర్లకు వర్తింపజేయాలని కూటమి సర్కార్ను డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో సమ్మెకు కూడా సిద్ధమని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో ఆశా వర్కర్లకి 2024 ఫిబ్రవరి 9వ తారీఖున అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పిలిచి హామీలు రాతపూర్వకంగా ఇచ్చిందో వాటినన్నిటిని జీవోల రూపంలో విడుదల చేయాలని అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నారు. విజయవాడ ఈరోజు అలంకార సెంటర్ వద్ద ఆశా వర్కర్లు ఎన్టీఆర్ జిల్లా మొత్తం ఆశా వర్కర్లు కథం తొక్కి ధర్నా కార్యక్రమం చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మినిట్స్ కాపీ ప్రకారం ఆశా వర్కర్లకి వేతనాలు, మెడికల్ లీవులు, మెటర్నిటీ లీవులు ఇస్తామని చెప్పారు. కాబట్టి వెంటనే వాటి జీవో విడుదల చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. 60 సంవత్సరాలు దాటితే 60,000 రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామన్నారు. ఆ జీవో వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. 62 సంవత్సరాల వయో పరిమితి పెంచుతామన్నారు. రికార్డులు ఇస్తామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. అలాగే ఆశా వర్కులకు సంబంధించి ఏదైతే ఆశా వర్కుల నియామకాలు ఉన్నాయో అవి ప్రభుత్వమే చేపట్టాలి, రాజకీయ జోక్యం ఉండకూడదు, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని తదితర డిమాండ్ల పరిష్కారం కోసం జరిగేటువంటి ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవోలు అమలు చేయాలి. జీవోలు విడుదల చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మా కార్యక్రమాన్ని ఆందోళన తీవ్రతరం చేస్తాం. అవసరమైతే ఆశా వర్కర్లు సమ్మెకి వెళ్ళడానికి కూడా సిద్ధపడతారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేయదలుచుకున్నాం. కమల, ఆశా వర్కర్స్ యూనియన్ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి. సామాజిక తత్వవేత్త, సంగీత విద్యాంసుడు, ఆధునిక కవి భక్త కనకదాస జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెలగపూడిలోని అసెంబ్లీ హాలులో కనకదాస జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కనకదాస జీవిత విశేషాలను, రాయలసీమలో కుల వ్యవస్థ అసమానతలపై తన కీర్తనల ద్వారా ప్రజలను చైతన్యం తీసుకొచ్చిన విధానాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్,
బీసీ జనార్దన్ రెడ్డి, సత్యకుమార్ యాదవ్, టీజీ భరత్, కందుల దుర్గేష్, కొండపల్లి శ్రీనివాస్తో పాటు శాసనసభ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, విప్ కాల్వ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు గుమ్మన జయరాం, కందిగుట్ల వెంకటప్రసాద్ సహా పలువురు ఎమ్మెల్యేలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంపై 5 ఏళ్లుగా పోరాడుతూ ఎన్డీఏ కూటమి గెలుపుకి తన వంతు పాత్ర పోషించిన కొమ్మారెడ్డి పట్టాభిరామికి సముచితమైన పదవి రావడం సంతోషకరమని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తనపై దాడులు జరిగినా భయపడకుండా రాజీలేని పోరాటం చేశారని వెల్లడించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్గా కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం సోమవారం జరిగింది. కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్, మంత్రులు కొల్లు రవీందర్, కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రావు, నక్క ఆనంద్ బాబు, బొండ ఉమేశ్వరరావు, ఎమ్మెల్సీ అశోక్ బాబు, టీడీపీ నాయకులు బుద్ధ వెంకన్న, నాగుల మీరా, ఎంఎస్ బేగ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో తనపై దాడులు జరిగినా భయపడకుండా పట్టాభిరామ్ రాజులేని పోరాటం చేశారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని క్లీన్ చేసే బాధ్యత కొమ్మారెడ్డి పట్టాభిరామ్పై పెట్టారని, ప్రతి గ్రామంలోనూ పట్టణంలోనూ స్వచ్ఛ మిషన్ ద్వారా 100% టాయిలెట్లు నిర్మించేందుకు కృషి చేయాలన్నారు. పార్టీలో ఎవరికైనా పదవి వస్తే మరొకరికి బాధ సహజంగా ఉంటుంది, కానీ పట్టాభికి పదవి ఇస్తే పార్టీ మొత్తం అభినందించిందని తెలిపారు. పట్టాభిరామ్ మాట్లాడుతూ తనకు ఇచ్చిన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారని, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధించే దిశగా కృషి చేస్తానని, ఈ పదవిని నాకు ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు, లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపారు. వాళ్ళు చెప్పిన అబద్ధాలని అవి అబద్ధాలు, ఇవున్న నిజం ఇదని చెప్పి ఘంటాపదంగా చెప్పి నాకు ఎంతో సహకరించిన మహోన్నతమైన నాయకుడు పట్టాభి గారు. ఆయన ఎప్పుడు కూడా నేను ఆ గౌరవంతో ఆయన సమక్షంలో ఆయన సందర్భంలో చెప్పడం జరిగింది. ఆయన ఆబ్సెన్సీలో కూడా అనేక పర్యాలు నేను చెప్పడం జరిగింది. దానికి పట్టాభి గారికి ఇవాళ నేనైతే పట్టాభి గారికి వచ్చిన ఈ పదవి ఇప్పుడు మా ఎంపీ గారు చెబుతా ఉన్నారు. ఈ పదవి మనకు చాలా పనులు ఉన్నాయి ఆయనతో. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఆయన ముఖ్యమైన కీలకం వహిస్తారు. అప్పుడు నేను చెప్పాను, ఆయన ఆల్రెడీ మా తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు, అది నేను అడగకుండానే ఆయన ఆ నిధులన్నీ కూడా సమకూరుస్తారని కూడా చెప్పడం జరిగింది. అంటే నేను గంభీరమైన ఉపన్యాసాలు ఇవ్వలేను, ఆయన యొక్క అల్లూరి సీతారామరాజుతో పోల్చే విధంగా నేను మాట్లాడలేను. కానీ బట్ ఈ 5 సంవత్సరాల్లో అల్లూరి సీతారామరాజు గారు ఏ విధమైన పోరాటం, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇచ్చినటువంటి టీం మొత్తం కూడా స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు ఫస్ట్ టైం ఏ రకంగా అయితే యువతని ప్రోత్సహించారో ఆ రకంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పదవులన్నీ కూడా చూసుకున్నట్టయితే రాబోయే 20-30 సంవత్సరాలకి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా చేసే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేసేది వాస్తవమైనటువంటి విషయం. ఎందుకంటే చూసాం, మొన్న అపోజిషన్లో ఉన్నప్పుడు ఏ రకంగా మరి గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టిందో చూసాం. నిజంగా ఎవరైతే నిలబడి పోరాడారో వాళ్ళకి గుర్తింపించారు. మరి ఇవాళ పట్టాభి గారి మీద ఆయన నిర్మోహమాటంగా అనేక ప్రభుత్వ వైఫల్యాన్ని పార్టీ కార్యాలయంలో సమాచారమే కాకుండా ఆయన వ్యక్తిగత సమాచారం తీసుకొచ్చి మొత్తం వైఎస్ఆర్ పార్టీ చేసే ఆనాటి దుష్ప్రయాలన్నీ కూడా ఎవరైతే ఆంధ్ర రాష్ట్రానికి ప్రయోజనాన్ని దెబ్బతీసే కార్యక్రమాలన్నింటినీ కూడా వెలుగెత్తినటువంటి వ్యక్తి పట్టాభిరామ్ గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఆయన మీద అదేంటంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లో స్నేహ బ్లాక్ గ్రూప్ మాది. చంద్రబాబు గారు కూడా మా గ్రూప్ సభ్యులే. కులరేంద్ర గారు, నేను, దేవినేని ఉమామహేశ్వరరావు, దూడిపాల నరేంద్ర గారు, చంద్రబాబు నాయుడు గారు, మాది స్నేహ బ్లాక్ గ్రూపు. కులరేంద్ర గారు 50 రోజుల పైన ఉన్నారు, నేను ఒక 25 రోజులు ఉన్నా. కాబట్టి ఆ రకంగా మా గ్రూప్ సెపరేట్ అనమాట. అప్పుడప్పుడు పలకరించుకున్నాడు, ఏమండి ఎలా ఉంది లోపల గ్రూప్ అని చెప్పడం కాదు, మిమ్మల్ని ఎవరైతే స్నేహ బ్రాహ్మణులు వేసారో వాళ్ళు కూడా మీరు లోపల వేయండి. చాలా పోరాటాలు చేశాడు. అధికారం లేనప్పుడు పోరాటం చేయడం అంటే మామూలు విషయం కాదు. వాళ్ళ అధికారం ఉంటే చాలామంది వస్తారు, మాట్లాడతారు,
చేస్తారు. మా తమ్ముడు మీడియా కన్వీనర్, మీడియా కోఆర్డినేటర్ తెలుసు ఎవరెవరు పోరాటాలు చేశారో, ఎవరెవరు పోరాటాలు. ఆ పోరాటాల్లో చేసిన వాళ్ళలో ఫస్ట్ లిస్టులో మాత్రం పట్టాభి ఉంటాడు. మరి పట్టాభికి ఎంపీ గారు కూడా సహాయ సహకారాలు అందించడమే కాకుండా మరి ఈ కార్యక్రమానికి ఇందాక స్వచ్ఛ భారత్ గురించి రామ్మోహన్ గారు ఏదో చెప్పాడు. కానీ నిజంగా తమ్ముడు నీకు ఒక మంచి పదవి ఇచ్చారు. ఎందుకంటే స్వచ్ఛ భారత్ అనే పదవికి 2014 నుంచి 2019 వరకు చైర్మన్గా భారతదేశానికి చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఆ పదవి రాష్ట్రానికి పట్టాభికి ఇచ్చారు చంద్రబాబు గారు. ఇక్కడ ఒకటి గ్రహించండి. అతని స్పీచ్ చూసి ఇతని వాడి వేడి స్పీచ్ ద్వారా ఇతను ఎప్పుడో పెద్ద నాయకుడు అయిపోతాడని అనుకున్నాను. అదేవిధంగా అదే స్పీచ్ ద్వారా ఇవాళ ఆయన నాయకుడు అయ్యారు. ఆ రోజు ఉర్దూలో, తెలుగులో కూడా కాదు, ఉర్దూలో కూడా చాలా స్పష్టంగా అందరికీ అర్థమయ్యే విధంగా మాట్లాడాడు. తర్వాత కాలంలో మరి ఆ రోజు 2014 నుంచి మనం అధికారంలో ఉన్నాం, ఆయన వేడి అంతగా వినపడలేదు. కానీ 2019 ఎప్పుడైతే ప్రతిపక్షంలోకి వచ్చామో ఆ వాడి వేడి అనేది ఆ రోజున్న ముఖ్యమంత్రికి తాకే పరిస్థితుల వల్ల ఆయన చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. ఈ ఇబ్బందులు ఆయన అందరూ ఉన్నట్టు అధికార పక్షం నుంచే కాదు, ఆ రోజున్న మన స్వపక్షం నుంచి కూడా దాడి ఎదుర్కొన్నాడు. కొంతమంది వ్యక్తుల వల్ల అటువంటి దాడి ఎదుర్కొన్నారు. కాబట్టి మేము నలుగురికి కూడా గ్రూప్ ఉంది. అటువంటి వ్యక్తులు భారీ నుంచి ఉన్న గ్రూపే మాది నలుగురి గ్రూపు. ఎన్నికల హామీల అమలు విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. శాసనమండలిలో చర్చ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు ఆయన. దీపం 2 పథకాన్ని తప్పుదోవ పట్టించేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ పథకానికి బడ్జెట్లో పూర్తి స్థాయిలో నిధులు కేటాయించలేదు. ఎన్నికలకు ముందు ఈ పథకంపై విపరీతమైన హామీలు ఇచ్చారు. ఎన్నికలైక అధికారంలోకి వచ్చి ఇప్పుడు మెలిక పెడుతుందన్నారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని ఇప్పుడు నమ్మి ఓట్లేసిన ప్రజలకు మోసం చేస్తుందని పేర్కొన్నారు. సార్ వీఆర్ నాట్ ఇంగ్లీష్, వీఆర్ నాట్ డిఫర్. మేము డిఫర్ అవ్వట్లేదు. ప్రభుత్వం తాలూకు ఉద్దేశాన్ని, ప్రభుత్వం తాలూకు ఆలోచనని, ప్రభుత్వం తాలూకు విధానాన్ని ప్రజలకు చెప్పని క్లారిటీతో ప్రజలకు చెప్పని అడుగుతాం తప్ప మీ విధానంలో సారీ అధ్యక్ష లేదు. సారీ అధ్యక్ష, సారీ వారి కన్సర్న్ మినిస్టర్ ఇది ఇంటర్ప్రిటేషన్ ఒప్పుకోండి సార్. సార్ ఇది ఇంటర్ప్రిటేషన్ ఒప్పుకోండి సార్. ఐఎమ్ మై లైఫ్. కూర్చోండి. సారీ సార్. ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారు, కన్సర్న్ మినిస్టర్ గారు ఉన్నారు. అధ్యక్ష సారీ సార్, కన్సర్న్ మినిస్టర్ మాట్లాడారు. ఓకే కూర్చుందాం గౌరవంగా. అంతేగాని అందరూ మాట్లాడతారంటే తప్పని చూసుకోవాలి. అది ఎందుకు చెప్తానంటే అధ్యక్ష, అప్పులు అని చెప్పి ప్రజల్లో మభ్యపెట్టి వాళ్ళ ట్రాన్స్ఫర్స్లో తీసుకెళ్ళిపోయి వాళ్ళకున్న ఇది ప్రచార మాధ్యమాలతో చెప్తున్నారు అధ్యక్ష. ఇదిగో చూడండి అధ్యక్ష, మీరు ఇచ్చిన మా ఆర్థిక మంత్రి గారు ఇచ్చింది సీటే కదా సార్ అధ్యక్ష. ఈ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఏది 2000 బైఫర్కేషన్ తర్వాత వచ్చిన తర్వాత 1,18,000 కోట్లు వచ్చి బైఫర్కేషన్ మనకు అప్పు వచ్చింది అధ్యక్ష. మనకి దాంతోపాటు గవర్నమెంట్ గ్యారెంటీతో కలిపి ఇంకో 14,000 కోట్లు అధ్యక్ష. అంటే 1,32,000 కోట్ల 79 కోట్లు 1,32,079 కోట్లు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ఛార్జ్ తీసుకొని వచ్చాం. ప్రజలు చెప్పమనించారు, దేవుడు కరుణించాడు, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఓకే, అప్పుడు ఆయన 14 నుంచి 19 వరకు ఆ మొన్న అప్పుని 1,18,000 2,57,000 కోట్ల 510 కోట్లకి తీసుకెళ్లారు అధ్యక్ష. 2,52,000 కోట్లు. అదే గ్యారంటీ గవర్నమెంట్ గ్యారంటీతో కలుపుకుంటే అధ్యక్ష, 3,13,18 కోట్లు అధ్యక్ష గవర్నమెంట్ గ్యారంటీతో. అదే మళ్ళీ 2019 నుంచి 24 వరకు మళ్ళీ ప్రజాభిమానించాడు, దేవుడు కరుణించాడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు అధ్యక్ష. అయిన తర్వాత ఈ 2 లక్షల ఏదైతే 2,57,000 కోట్లు ఉన్నదాన్ని 4,90,000 కోటికి పెరిగింది అధ్యక్ష. ఏది 2,57,000 ఇది 4,91 అయింది అధ్యక్ష. అదే గవర్నమెంట్ గ్యారంటీతో కలుపుకుంటే ఇదన్నీ నాయకులు అధ్యక్ష. ఇగో ఈ పుస్తకం ఉంది అధ్యక్ష. గవర్నమెంట్ గ్యారంటీతో కలుపుకుంటే అధ్యక్ష 1,54,000 కోట్లు గవర్నమెంట్ గ్యారంటీ కలిపి 6,46,000 కోట్ల 531 అధ్యక్ష. ఇది ఆర్థిక మంత్రి గారు ఇచ్చిన
బడ్జెట్లో ఉండే లక్షల అధ్యక్ష. ఇవి కాకుండా పోనీ ఏదైనా ఎనపల రామకృష్ణ గారు వాళ్ళు వీళ్ళు ఇవన్నీ బారోయింగ్స్, ఇంక ఇవి కాకుండా గవర్నమెంట్ గ్యారెంటీ లేని బారోయింగ్స్ చేశారు, కార్పొరేషన్ తప్పులు తెచ్చారు, ఒప్పటిగా తెచ్చేశారు అని అన్నారు అధ్యక్ష. అవి కూడా చెప్తాను అధ్యక్ష. అవి కూడా మా దగ్గర ప్రకారం పబ్లిక్ సెక్టర్ తీసుకున్న అధ్యక్ష. ఆ రోజు రాష్ట్రం బైఫర్కేషన్ అవుతున్న సమయంలో మన రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు అధికారం తీసుకున్నప్పుడు 14లో ఇంకొక 5,744 కోట్లు కలిసింది. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ రోజు సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగాల్సి ఉంది. అయితే సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు శనివారం కన్నుమూసిన విషయం విదితమే. దీంతో ఢిల్లీ, మహారాష్ట్రలో జరగాల్సిన అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడి నుంచి కుటుంబ సభ్యులతో కలిసి తమ స్వగ్రామం నారావారిపల్లి వెళ్లారు. రామ్మూర్తి నాయుడు పార్థివ దేహానికి ఆదివారం అక్కడ అంత్యక్రియలు నిర్వహించారు. ఇక ఈ రోజు సాయంత్రం వరకు సీఎం చంద్రబాబు అక్కడే ఉంటారు. ఈ కారణంగా మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేశారు. ఇవాళకి బదులుగా ఎల్లుండి సమావేశం నిర్వహించనున్నారు. ఎల్లుండి సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పిన వారు తీరు మారడం లేదని విజయవాడ తూర్పు నియోజకవర్గం టీడీ కార్పొరేటర్లు అన్నారు. అసత్యాలు, అబద్ధాలతో ఇంకా ప్రజలను నమ్మించాలని చూస్తున్నారని మండిపడ్డారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 15 డివిజన్ల పడవల రేవు సెంటర్ వద్ద వైసీపీ దిమ్మలను, శిలాఫలకాలను పగలగొట్టారని వైసీపీ నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే. వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను విజయవాడ తూర్పు నియోజకవర్గం కూటమి కార్పొరేటర్లు తీవ్రంగా ఖండించారు. అసలు విధ్వంసం సృష్టించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, గత 5 సంవత్సరాల రాష్ట్రంలో అరాచక పాలన నడిచిందని అన్నారు. భూ కబ్జాలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. వైసీపీ దిమ్మల శిలాఫలకాలతో పాటు స్థలాన్ని కబ్జా చేసి షాపులు నిర్మించి వాటిపై వచ్చే అద్దెను వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఇక్కడ రేవు ఉండేదండి. గతంలో ఆ రేవు ఉండగా అట్లాగే 15 కుటుంబాల వాళ్ళు కూరగాయలు, పళ్ళు, పువ్వులు అన్నీ అమ్ముకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళని వైసీపీ ప్రభుత్వంలో అక్రమంగా పోలీసులతో ఇక్కడ దారికి అడ్డంగా ఉందని వాళ్ళని ఖాళీ చేపించి ఈ నిర్మాణం చేశారు. ఆ నిర్మాణం చేసేటప్పుడు కూడా నేను గతంలో కమిషనర్ గారికి వీళ్ళందరికీ లెటర్లు పెట్టి మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరిగా వైసీపీ ప్రభుత్వంలో తిరిగినా సరే కర్నూలు భవన్ కట్టిస్తున్నామని ఏమార్చి వాళ్ళందరికీ కొట్లు కట్టి అద్దెలు ఇచ్చుకుని దందా చేస్తున్నారన్నమాట ఈ వైసీపీ వాళ్ళు. వీళ్ళు శ్రీరంగ నీతులు చెప్పేవాళ్ళు అనమాట. ఇది కట్ట మీద ఆ చివరి నుంచి చివరికి ఏ కొట్టు కట్టినా 50,000 లక్ష రూపాయలు ఇల్లు రేకులు చెట్టు ఉన్నదంతా. ఇక్కడ మాకు పేదోళ్ళు అంటే తాటేలు గుడిచిపోతే రేకులు వేసుకుంటారు. రేకులు వేసుకున్నందుకు ఇక 50,000 లక్ష రూపాయలు సుంకం కట్టాలంట. ఇవాళ మా ప్రభుత్వం వచ్చినాక మా నాయకుల ఆధ్వర్యంలో 10-15 మంది కట్టుకున్నారు. ఏ ఒక్కళ్ళ దగ్గర ₹1 తీసుకోకుండా వాళ్ళ సర్వీస్ చేస్తామన్నమాట. అట్లాగే కోళ్ళు అమ్ముకునే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు వారం ఒట్టి. ఎన్డీఏ కూటమి నాయకులకి, కార్యకర్తలందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. గత 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో జరిగిన దోపిడీ గురించి మీ అందరికీ తెలుసు. ఆ దోపిడీ వల్లే ఈరోజు మరి వైఎస్ఆర్ పార్టీ కేవలం 11 స్థానాలకు పడిపోయిందంటే వాళ్ళు ఎలాంటి అరాచకాలు చేశారో మనకు తెలియదు కాదు. ఇవాళ మేమందరం కూడా ఈ డివిజన్ ప్రజలకు కానీ, తూర్పు నియోజకవర్గ ప్రజలకు కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ మేము ముక్తఖండంగా మేము తెలియజేస్తున్నాం. ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తల్లాగా పనిచేసి డివిజన్ ప్రజలకి మేమందరం కూడా అండగా ఉంటాం. మేము భూపకాశరులం కాదు. ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగా గత వైసీపీ ప్రభుత్వంలో స్థానిక మరి మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ళ చల్లారావు, ప్రజెంట్ డిప్యూటీ మేయర్ మరి వాళ్ళ కుమార్తె బెల్లం దుర్గ గారు వాళ్ళు ఆక్రమించినవి ఇవన్నీ కూడా మేము గతంలో మేము లీగల్గా కూడా కర్మ సిద్ధాంతం ఎవరిని వదలదు. ఇక్కడ 2000 సంవత్సరం నుంచి కూడా గద్దె రామ్మోహన్ రావు గారి సంబంధించినటువంటి బలాలు ఉన్నాయి అక్కడ. అది ఈ డివిజన్ వాసులందరికీ కూడా తెలుసు. ఎప్పుడైనా సరే ప్రజాప్రతినిధులుగా ఎవరైనా సరే అక్కడ ఏర్పాటు చేసినప్పుడు అది తీయటం అనేది చాలా మూర్ఖత్వం అనేది తెలియ అన్నమాట. ఇక్కడ పరిసర ప్రాంతంలో వంగవీటి మోహన్ రంగారావు గారి విగ్రహానికి దిమ్మలు కూడా వేయడం జరిగింది. ఆ రోజు నా దగ్గరికి వచ్చారు, బాబు ఇది కోడలి ఏరియా, ఎలాంటి నిర్మాణాలు చేయొద్దు, చేసిన దగ్గర ట్రాఫిక్ ఇబ్బందులు వస్తాయి అని చెప్పేసి ఆ రోజు నివారించి ఆపడం జరిగింది. ఈ రోజున చూస్తే మరి ఈ సెంటర్లో చాలా టైట్ సెంటరు, చాలా ట్రాఫిక్ రద్దీ ఉన్న సెంటరు.
నమస్కారం. మనం చూస్తూ ఉన్నాం డిప్యూటీ మేయర్ గారు వాళ్ళ నాన్నగారు చేసిన అరాచకాలు అందరికీ తెలుసు. కానీ వాళ్ళు దయ్యాలు వేదాలు వల్లించినట్టు డిప్యూటీ మేయర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ అసాంఘిక శక్తులు మొదలైన అసాంఘిక శక్తులు ఉన్నాయంటారు. ఒకసారి నేను ఒకటే చెప్తున్నా, డిప్యూటీ మేయర్ గారిని కానీ వాళ్ళ నాన్నగారిని కానీ లేదంటే వైసీపీ నాయకులు కానీ ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోమని చెప్తున్నాం. అసాంఘిక శక్తులు అంటే ఎవరు? అసాంఘిక శక్తులు అంటే మీరేనమ్మా నేను చెప్తుంది. ఎందుకంటే ఎక్కడైనా సరే ఒకరికి కోల్చడం కానీ ఒక కార్యాలయాలను పగలగొడతాం కానీ వైసీపీ కార్యకర్తలకే తెలుసు, వైసీపీ నాయకులకే తెలుసు. కానీ తెలుగుదేశం నాయకులు ఎప్పుడూ క్రమశిక్షణతో ఉంటారు. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చి గంట కూడా కాలేదు, గంటలో మీ మీద మీరు చేసిన అరాచకాలు ప్రతి ఒక్క వ్యక్తి వచ్చి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు, అమ్మ పలానా ఇలా కూల్చారు, పలానా ఇలా ఆక్రమించుకుంటున్నారని చెప్తుంటే గంట చాలు మీ గురించి వినటానికి, ఇంతసేపు అవసరం లేదని చెప్తాను. మీరు ఏదో ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నారు, కానీ ప్రజలు నమ్మలేదు మిమ్మల్ని. అందుకని మీరు వాళ్ళ ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది. స్వాతంత్రం వచ్చి దాదాపు 77 సంవత్సరాలైన స్వాతంత్రం భారతదేశంలో బీసీల జీవితాలు అంధకారంలో మగ్గుతున్నాయని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏపీ కన్వీనర్ లోకాలమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారిన బీసీలు సామాజిక, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యా, ఉపాధి రంగాల్లో బీసీలు వెనుకబడి ఉన్నారని చెప్పారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం గాంధీనగర్ ప్రెస్ మీట్లు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో సంఘం ఏపీ కన్వీనర్ నూగాలమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నియమించే కార్పొరేషన్ల చైర్మన్, డైరెక్టర్ల పదవులతో పవర్ ఆదాయం ఉన్న కార్పొరేషన్లను అగ్రవర్గాలను కేటాయిస్తున్నారని, పవర్ లేని ఆదాయంలోని కార్పొరేషన్ పదవులను బీసీ సామాజిక వర్గానికి కేటాయిస్తున్నారన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా బీసీలను అణగదొక్కే ప్రయత్నమే జరుగుతుందని తెలిపారు. బీసీ కులాలని ఏకాకృతమై పోరాటాలు చేయడం ద్వారా హక్కులను కాపాడుకోవచ్చన్నారు. చట్టసభలో 50% రిజర్వేషన్ కల్పించాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నూతన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన వై నాగేశ్వరరావును, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన నమ్మి భాను ప్రకాష్ను, విజయవాడ సిటీ అధ్యక్షులుగా రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన కనిశెట్టి లక్ష్మణరావులను ఘనంగా సన్మానించారు. అందరికీ నమస్కారం అండి. ఎలగాల నూకనమ్మ యాదవ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా ఉన్నాను. నేను సుమారుగా కొన్ని సంవత్సరాలుగా, దశాబ్దాల కాలంగా బీసీల కోసం పోరాటం చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తిరగడం జరుగుతుంది. మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి ఆదేశాల మేరకు నూతనంగా రాష్ట్ర అధ్యక్షులుగా జీవిస్తున్నా కానీ మా వాటాల కోసం నిలదీయడానికి మేము వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం బీసీల హక్కుల కోసం పోరాటం నిరంతరం చేస్తూనే ఉంటుంది. బీసీ హక్కుల పోరాటంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. నన్ను ఇక్కడ ఉన్న పెద్దలందరినీ, మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు నియమితులైన ఎన్టీఆర్ వచ్చి 7-10 నా పేరు నమ్మి భాను ప్రకాష్ యాదవ్ అండి. నన్ను ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులుగా ఈరోజు రాష్ట్ర అధ్యక్షుల వారిచే నియమించడం జరిగింది. అయితే మనకి స్వతంత్రం వచ్చి 7-10 దాటినా కూడా ఇంకా బీసీలు వెనకబడి ఉండడాన్ని చూసి మన ఆర్ కృష్ణయ్య గారు తన జీవితాన్ని పణంగా పెట్టి బీసీల కోసం ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసి ఎన్నో జీవోలు కూడా వాళ్ళు మరి సాధించడం జరిగింది. అదేవిధంగా మరి ఆయన చేసినట్టు పోరాట ఫలితంగా ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఎన్నో శాఖలుగా అన్ని నియోజకవర్గాల్లో కూడా కమిటీలు వేసుకుంటూ నూతనంగా ఎన్నికైనటువంటి మన రాష్ట్ర అధ్యక్షుల వారు వై నాగేశ్వరరావు గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆర్ కృష్ణయ్య గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. అదే రకంగా ఈరోజు బీసీల కోసం పోరాడడానికి నన్ను ఈ జిల్లా అధ్యక్షుడిగా నియమించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు గారికి, అలాగే మన మహిళా కన్వీనర్ నూకాలమ్మ యాదవ్ గారికి, అలాగే దండు వీరయ్య మాదిగా ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్. పాత్రికేయ మిత్రులందరికీ ఉద్యమ నమస్కారాలు. దండోర ఉద్యమం 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి ఈరోజు అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు షెడ్యూల్ కులాల వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని ఆగస్టు 1, 2004 తుది తీర్పు రావడం జరిగింది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర స్థాయిలో కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే
రాజీవ్ రంజన్ కమిషన్, మిశ్రా కమిషన్గా తొందరగా బాధ్యతలు తీసుకొని ఆంధ్రప్రదేశ్లోని షెడ్యూల్ కులాల కుల గణాంకాల సేకరణ ద్వారానే వర్గీకరణ జరగాలని చెప్పనేసి మేము ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. జనాభా లెక్కలు తీయకుండా గతంలో లాగా మళ్ళీ వర్గీకరణ చేస్తే చాలా వరకు అన్యాయం జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కులాల వారీగా జనాభా ముందు గుర్తించాలి. ఇందులో బోగస్ కులాలు కూడా చేరారు. వాటి విషయం మీద ప్రత్యేక దృష్టి పెట్టి కమిషన్ బోగస్ సర్టిఫికేట్లకు అడ్డుకట్ట వేయాలి. అదేవిధంగా ఇప్పటికి 3 కమిషన్లు అయినాయి. 1996లో ఉమ్మడి నేడు 3వ కార్తీక సోమవారం శైవ క్షేత్రాలు భక్తుల దీపారాధనలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన ఆలయాలతో పాటు పల్లెల్లో ఉన్న శివాలయాల్లోనూ లయకారుడికి కార్తీక సోమవారం ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భక్తులు తెల్లవారుజామున కృష్ణా గోదావరి నదుల్లో పుణ్య స్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వదిలారు. శ్రీశైలం, విజయవాడ, రాజమండ్రి, వేములవాడ, భద్రాచలం, యాదగిరిగుట్ట వంటి ప్రధాన ఆలయాల్లో భక్తులు వేకోజాము నుంచే దర్శనాలకు పడెత్తారు. పరమశివుని దర్శించుకుని తరించారు. ముఖ్యంగా విజయవాడలోని కృష్ణ తీరానికి, రాజమండ్రి గోదావరి తీరానికి భక్తులు భారీగా తరలివచ్చి పూజలు చేశారు. వదినా జై బ్రవరామ. నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం పాత శివాలయం ధర్మరాజు గారిచే ప్రతిష్ట గావించబడినటువంటి ఈ యొక్క పాత శివాలయంలో కార్తీక మాసం 3వ సోమవారం భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంది. తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్తులందరూ కూడా వివిధ రకాల పళ్ళ రసాలు, పంచామృతాలతో స్వామివారిని అభిషేక దర్శనం చేసుకుంటున్నారు. అలాగే ప్రత్యేకంగా ఈ యొక్క కార్తీక మాసంలో ముఖ్యంగా అందరూ కూడా కృష్ణానది తీరాన స్నానం చేసి దీపదానాలు 365 ఒత్తులు వెలిగించుకోవడం, తులసికోట దగ్గర వెలిగించుకోవడం, అలాగే ఉసిరి దీపాలు దానం చేయడం ఎంతో విశేషం. భక్తులందరూ కూడా ఆ యొక్క అవకాశాన్ని వినియోగించుకునేందుకు దేవస్థానం వారు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ఉదయం నుంచి కూడా సుమారుగా శివస్వాములు ఇవాళ 250 నుంచి 300 మంది దాకా కూడా శివదీక్ష స్వీకరించడం జరిగింది. భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడం, అలాగే మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారికి మహాలింగార్చన కార్యక్రమం, మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు స్వామివారికి అలంకరణ అనంతరం మహానివేదన, ఆలయ ప్రదక్షిణాలు, పంచహారతులు, చతుర్వేద సృష్టితో ఈరోజు కార్యక్రమాలు పూర్తవుతాయి. భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని స్వామివారి దర్శనానికి వినియోగించుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుతున్నాము. అలాగే రాత్రి 8 గంటలకు అన్నప్రసాద వితరణ కూడా సుమారుగా 500 నుంచి 600 మంది దాకా కూడా జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా అన్నప్రసాద వితరణ వచ్చి స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుతున్నాము. ఓం నమః శివాయ. మ్యాప్ల ఆధారంగా డ్రైనేజీలు శుభ్రపరచండి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు జారీ చేశారు. పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా చేసుకుంటూ ఎప్పటికప్పుడు వ్యర్థాలను తీసివేయాలని అధికారులను ఆదేశించారు. మ్యాప్ల ఆధారంగా డ్రైన్లను పరిశుభ్రపరచాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా 9 డివిజన్ బెంచ్ సర్కిల్ నుండి స్కూల్ బ్రిడ్జ్ వరకు సర్వీస్ రోడ్ కమిషనర్ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైడ్ డ్రైన్లో పూడికలను ఎప్పటికప్పుడు తీసివేయాలని, వర్షపు నీటి నిల్వలు రోడ్లపై నిల్వకుండా ఉండేందుకు సైడ్ కాలువలను పరిశుభ్రంగా ఉంచాలని, డ్రైన్ క్రాసింగ్ ఉన్న చోట ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, పరిశుభ్రపరచాలని, ప్రతి డివిజన్లో డ్రైన్లను మ్యాప్ల ఆధారంగా పరిశుభ్రపరుస్తూ ఒక డివిజన్లో ఉన్న డ్రైన్లు అన్నింటినీ పరిశుభ్రపరిచేటట్టు చర్యలు తీసుకోవాలని అన్నారు.
అన్నారు. ఏపీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మరోసారి ఆరోపణాస్త్రాలు సంధించారు. పేదల పక్షపాతిని అని ప్రచారం చేసుకున్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేదలను నానా అవస్థలకు గురి చేశారని వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ఆయన సోమవారం పక్కా గృహాల నిర్మాణాల గురించి ఆయన ప్రసంగించారు. 2014-19 మధ్యకాలంలో తెలుగుదేశం ప్రభుత్వం మంజూరు చేసిన పక్కా గృహాలకు సంబంధించి 2019 అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం పేదలకు బిల్లులు చెల్లించకుండా పెట్టిన ఇబ్బందుల గురించి వివరించారు. 2014 నుంచి 19 వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్లో చాలా పేదలకి పక్కా గృహాల నిర్మాణం కోసం మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. కానీ 2014 నుంచి 19 వరకు వివిధ దేశాల్లో కంప్లీట్ అయిన 1,07,000 అయితే వివిధ దేశాల్లో ఆగున్నాయి 1,86,000 ఉన్నాయి అధ్యక్ష. కానీ వీటన్నిటికీ 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతిని, అలాగే పేదలకి పెత్తందారుల మధ్య పోరాటం ఆధిపత్యం అని చెప్పి కానీ ఆ పేదల కట్టుకుంటున్న ఇళ్లకి బిల్లులు చెల్లించకుండా వాళ్ళని నానా అగచాట్లు పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. మేము గడిచిన 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నో పర్యాయాలు చెప్పాం. కక్ష కట్టి పేదలకి నిర్మిస్తున్న ఇళ్లలో పార్టీ లేదు, కులం లేదు, కేవలం వాళ్ళు పేదలు కాబట్టే ప్రభుత్వం గృహాలు మంజూరు చేసింది. వాళ్ళ మీద కక్ష కట్టి చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేసినా దానికి వ్యతిరేకంగా మనం చేయాలి, అమరావతి అంటే అమరావతి లేదని, లేకపోతే పేదలకి పక్కా గృహాలు మంజూరు చేశారు కాబట్టి వారికి పూర్తి కాకూడదనే ఉద్దేశంతో మల్లవల్లి పారిశ్రామిక వాడ రానున్న రోజులు రాష్ట్రానికి తలమానికంగా మారనుందని గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు అన్నారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ మల్లవల్లి పారిశ్రామిక వాడలో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కారం చేయాలని, అలానే 479 ఎకరాల అసైన్ భూమి సేకరణ చేయాలని సంబంధిత మంత్రిని కోరారు. మరో 108 మంది పారిశ్రామికవేత్తలు పరిశ్రమను నెలకొల్పేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. మల్లవల్లి పారిశ్రామిక వాడలో ఫైర్ స్టేషన్, పోలీస్ అవుట్పోస్ట్, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ సమస్యలను త్వరితగతిన పరిష్కారం చేయాలని కోరారు. మల్లవల్లిలో పారిశ్రామికవేత్తలకు ఎకరం 16.50 లక్షలకే ఇవ్వటం ఇండియా ప్రభుత్వం సుపరిపాలనకు నిదర్శనమన్నారు. అధ్యక్ష, మంత్రి గారు కాదని చెప్తున్నారు కానీ అది సత్యదూరం నేను భావిస్తున్నాను అధ్యక్ష. ఇంకా సమస్యలు అయితే డెఫినెట్గా అక్కడ ఉన్నాయి. ఏపీఐసి కనీసం ఆర్చిలేని పరిస్థితి, అలాగే ఫైర్ స్టేషన్ లేదు అధ్యక్ష, అలాగే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కూడా లేదు అధ్యక్ష, అలాగే కనీసం పోలీస్ అవుట్ పోస్ట్ కూడా లేదు అధ్యక్ష. పోలీస్ డిపార్ట్మెంట్ నేను పంపిస్తే అక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ లేక వెనక్కి వచ్చేసిన పరిస్థితి అధ్యక్ష. అలాగే అక్కడ మంత్రి గారు చెప్పినట్టుగా 16.5 లక్షల రూపాయలకి తెలుగుదేశం ప్రభుత్వం ఇండస్ట్రీస్లో కేటాయిస్తే గత వైసీపీ ప్రభుత్వం దానికి 89 లక్షలు పెంచితే వాళ్ళు పారిపోయిన పరిస్థితి అధ్యక్ష. అశోక్ లేలాండ్ కంపెనీ ప్రభుత్వం నేను చర్చలు జరిపేది వెనక్కి వచ్చిన మాట వాస్తవం. చంద్రబాబు గారు గవర్నమెంట్ రాగానే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సుపరిపాలన నిదర్శనంగా ఈ ప్రభుత్వంలో మనం వ్యాపారం చేయొచ్చు అనే ఉద్దేశంతో అశోక్ లేలాండ్ కంపెనీ వెనక్కి వచ్చిన పరిస్థితి. రాబోయే అతి త్వరలో ఈ మాసంలో ఓపెన్ చేసే పరిస్థితి ఉంది అధ్యక్ష. అలాగే ఒకప్పుడు పొగాకు ఫేమస్ అయిన మల్లవల్లి గ్రామం రాబోయే కాలంలో ఈ రాష్ట్రానికి తలమానికంగా అవుతుందని నేను నిన్న డిమాండ్లో మాట్లాడినప్పుడు చెప్పిన పరిస్థితి అధ్యక్ష. ఇంకా 479 ఎకరాలు అసైన్ ల్యాండ్ ఉంది అధ్యక్ష. జిల్లా అధికారులతో సమీక్ష చేశా. గౌరవ మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నాం. ఆ 479 ఎకరాలు కూడా ఈ 1360 ఎకరాల ఎస్సీజెడ్కి కలిపితే ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తప్పుడు నివేదికలు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకుని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆదేశం. తమ సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్స్ యూనియన్స్ ధర్నా. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్. ఎన్నికల హామీల అమలు విషయంలో ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది. శాసన మండలిలో చర్చ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. విజయవాడ 9వ డివిజన్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించిన కమిషనర్. మ్యాప్ల ఆధారంగా డ్రైన్లు శుభ్రపరచండి ఆదేశాలు జారీ చేసిన ధ్యానచంద్ర. ఇవి అప్డేట్స్. నమస్తే.